బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి ఈ నెల 24 వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఇక రాయలసీమ పరిసర ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడినట్లు వెల్లడించింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తర్వాత తెరపనిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక్కసారిగా కుండపోత వర్షాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం తీవ్రమైన ఎండలు లేనప్పటికీ ఏప్రిల్లో నమోదైన రికార్డు స్థాయి ఎండలు ఇప్పుడు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆగమనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడంతో ఒకదాని వెంట ఒకటి ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. శనివారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లిలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్లు, రామచంద్రాపురంలో 5.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 5.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ వర్షం కురిసింది. బాలనగర్, రాజాపూర్ మండలాల్లో భారీ వర్షం కురవగా నవాపేట్, భూత్పూర్ మండలాల్లో మోస్తరు వాన పడింది. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ, యాచారం మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఎదురుగాలుతో పలు చోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు దుక్కి దున్ని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 25 నుంచి రోహిణీ కార్తె ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.